మా సతీష్ నన్ను పట్టుకోమని ఇచ్చాడండి. ఆ! ఇది చేతిలోనేమో మామిడల్లం, ఈ చేతిలోనేమో పసుపు. భలే ఉన్నాయి కదండీ! రోజు మా టెర్రస్ గార్డెన్‌లో పసుపు, నల్ల పసుపు, మామిడల్లం హార్వెస్ట్ చేశామండి. ఏ సైజు పాట్‌లో అయితే మనకి మంచి దిగుబడొస్తుంది అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు పసుపు బ్రష్ చేయడం అండి. అసలు ఎంతొచ్చింది, ఏంటి అన్నది చూద్దామండి. పసుపాకులు ఇంకా ఎండిపోవడం స్టార్ట్ అయినాయి కదండీ! ఇంక ఈ టైంలో మనం హార్వెస్ట్ చేసామనుకోండి, చక్క పసుపు మంచి క్వాలిటీగా వస్తదనమాట. మరి ఈవేళ ఈ హార్వెస్ట్ ఇవన్నీ చూద్దామండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పటినుంచో చేస్తున్నారు హార్వెస్ట్ ఫోటోస్. నేనే ఇంకా ఎంత డ్రై అయితే అంత బాగా వస్తది కదా అని ఆగాననమాట. మనం ఇలాగ ఏమన్నా మట్టివి పనులు చేసుకుంటున్నప్పుడండి, కింద సిమెంట్ సంచులో లేదంటే ఫ్లెక్సీలో వేసేసుకున్నాం అనుకోండి, పని సులువుగా అయిపోద్దండి. ఇక్కడ రూ. 5 ఫ్రూట్ బాస్కెట్. హ్మ్. దానికేమో బియ్యం సంచి తొడిగేసాము. దాంట్లో కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉండేలా చేసండి. మట్టి మిశ్రమం కలిపి దాంట్లో వేసామనమాట. ఇక్కడ చూసారా? మనకి డ్రైన్ హోల్స్ కింద కొబ్బరి చిప్పలు ఉపయోగించాను. పసుపు కింద దాకా వచ్చేసింది. ఒక బాస్కెట్‌లో ఉన్న పసుపు హార్వెస్ట్ చేయడం అయింది. ఇంతొచ్చింది. ఈ కోసిన ఎండాకులవి అడుగునేసేసండి. పైన ఇంక మట్టి వేసేస్తున్నాం. దాంతోటి మనకి ఆకులు కూడా వృధాగా అటు ఇటు మనకి ఎక్స్ట్రా పని కింద ఉండవు. దాన్ని కలెక్ట్ చేసుకోవడం, కంపోస్ట్ కింద మార్చుకోవడం ఇటువంటి పనేం ఉండదు. ఆటోమేటిక్‌గా న్యాచురల్‌గా మనకి డీకంపోజ్ అయిపోతాయన్నమాట. ఇంక ఈ కుండీలన్నీ పక్కన పెట్టేస్తున్నానండి. ప్రత్యేకంగా వీటిల్లో ఇంకేం వేయను. వదిలేస్తాను. ఆ మట్టి కూడా ఎప్పటికప్పుడు మనం ఇలా సర్దేసామనుకోండి, మనకి పని సులువైపోతుంది. మొన్నటి వరకు ఇక్కడ వెనకాల ఏమున్నాయో కూడా కనపడేవి కాదండి. అంతలా ఉండేది ఈ పసుపాకులు. చూడండి అప్పుడే మళ్ళీ కొత్త మొక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి దీనికి. అంతేనే ఇంకా హార్వెస్ట్ చేసేస్తుంది. దీంట్లో మామిడల్లం కూడా ఉందండి. ఇది తేడాగా ఉంది కదా! మామిడల్లం ఏమో చూద్దాం. దుంప చూడండి తేడాగా ఉంది. ఇదేమో తెల్లగా ఉంది. ఇదేమో పసుపుగా ఉంది. బహుశా ఇది మామిడల్లమే అయ్యుంటది. వేసేయి సతీషు. పసుపే. పసుపేనా? అదిగోండి పసుపే. అంటే కొత్త మొక్కలు రావడంతోటి మనకలా కనపడిందనమాట. మొక్క స్టార్టింగ్‌లో ఎండిపోతే పైకి పసుపు తన్నేస్తదండి. లో నల్ల పసుపు కూడా ఉందండి. అదెక్కడుందో చూడాలి. ఇదనుకుంటా నల్ల పసుపు. మనకి పసుపు ఇలాగ ఆకులు ఎండిపోయాకైనా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. లేదంటే పువ్వులొస్తాయండి. ఆ పూతొచ్చినా గానీ హార్వెస్ట్ చేసేయొచ్చు. అనే ఊరింది. భలే ఉంది. ఏదో చెట్లది. దేవుడికి. దేవుడికా? కొత్త మొక్కలొచ్చేస్తున్నాయి చూసావా అప్పుడే? ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. విత్తనం కింద. దీంట్లో కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి. అసలు మొక్కల కంటే. గాలిదుంపలు అంటారండి వీటిల్ని. ఏవో చిన్న చిన్న బుడగల్లాగా ఉంటాయన్నమాట. మనకి పసుపు కింద యూజ్ చేసుకోకూడదు. ఈ గాలిదుంపలు పక్కన పడేయడమేనండి. కంపోస్ట్‌లో వాటిల్లో వేసేయి. ఇదిగోండి. పెద్దగా ఏమీ మరీ ఊరల. హ్మ్. మరి ఇంకా వీటికి పచ్చదనం ఉంది కదా! అందుకో ఏమో. అంటే కొన్నేమో ఎండిపోయినాయండి. కొన్నేమో ఎండలేదు. అందుకని చెప్పేసి ఇంక మొత్తం తీసేస్తున్నాం. కొన్నైతే చూసారుగా అప్పుడే మొలకలు కూడా వచ్చేస్తున్నాయి ఎండిపోయి. అక్కడ గాలిదుంపలు అనుకుంటా దాంట్లో కదా! ఎక్కువ గాలిదుంపలే ఉన్నాయి. ఇది నల్ల పసుపు సతీషు. అదిగో నల్లగా ఉంది కదా! ఆ! ఇదిగో. లేదు లేదు నల్ల పసుపు అంటారు దీన్ని. ఇలా ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ గాలిదుంపలనే ఇప్పుడు అదే గాలిదుంపలదది. అదే అదే. ఇదిగోండి నల్ల పసుపు. చాలా సర్ప్రైజ్ నాకు.
ఈ నల్ల పసుపుకి గాలి దుంపలు ఎక్కువ వచ్చినాయండి. ఈ కంపారిటివ్ గా పసుపు దుంప కంటే ఇది సన్నగా ఉంది. ఈ మొలక కూడా పింక్ కలర్ లో ఉంది. మీకు క్లోజ్ లో చూపిస్తాను. దీన్ని కొంచెం ఎక్కువ పెంచాలండి నెక్స్ట్ ఇయర్. దీన్ని సెపరేట్ గా ఉంచుతాను. ఇక దీన్ని నేను మామూలుగా పసుపు కింద ఆడించేయడం ఇదేం చేయను. ఇక్కడే పోసేస్తున్నావా? ఎర్రపసుపు అన్నారు కదా, నల్లపసుపు. నల్లపసుపు ఇదే. ఆ పక్కనే బచ్చల మొక్క ఉందండి. ఆ విత్తనాలు పడిపోయి ఎంత చక్కగా వచ్చిందో. పప్పులో పనికి వస్తుంది. ఇది ఉంచేస్తారు పక్కకి జాగ్రత్తగా. విత్తనాలు చాలా ఉన్నాయండి. పచ్చడి తయారైపోయినాయి. పండపిండాకండి. ఇంకా పూత మొదలైందంటే మొత్తం చెట్టు అంతా పోతేనండి. ఆకుని కలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే. అంత వచ్చేస్తుంది పూత. ఈ ఆకులు కోసినప్పుడు అప్పుడు విత్తనాలు కోసి పక్కన పెడతారండి. ఎండాకులు కూడా భలే వాసన వస్తున్నాయి సతీష్. ఇవన్నీ కూడా విత్తనాలు పడి భలే వచ్చినాయి చూడండి. మనం మొక్క పని కట్టుకుని వేసాం అనుకోండి, ఎంత హెల్దీగా రమ్మన్నారావు, పుయ్యమన్నావు పుయ్యవు. ఈ పచ్చల కూర కూడా అంతే, ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఇద్దరు పసుపే. 100 రూపాయల డబ్బు 100 రూపాయల డబ్బులు వేసింది. ఎక్కువ వచ్చిందంటావా? చూడండి ఆ గాలి దుంపలు గాలి కోసం వస్తాయి ఏమో మరి. ఈ వేరు వ్యవస్థ అది చూడండి భలే ఉంది. దీంట్లో ఎక్కువ వస్తుంది అనుకుంటున్నా పసుపు. దీంట్లో దుంప కూడా కొంచెం మట్టి లోతు ఎక్కువ ఉంది కదండి. ఈ 100 రూపాయల టబ్ మూలన బాగా పరుచుకుని వెళ్ళినట్టుంది. అది మామిడాలం అంటావా? మంచి ఇంట్రెస్ట్గా ఉంది మా సతీష్కి, ఏదో ఫజిల్లాగా. పసుపు మామిడాలమే అనుకుంటా సతీష్. ఏది వాసన ఏలే కట్ చేసింది. సూపర్ అండి. ఇది మామిడల్లం. ఏదమ్మా ఇది కూడా మామిడల్లమేనా? అబ్బో భలే ఉంది కదండి హార్వెస్ట్ ఈవేళ. ఓ పక్కనేమో ఇందాక నల్ల పసుపు వచ్చింది, ఇప్పుడేమో మామిడల్లం. అది కంపారిటివ్ గా మనం అన్ని కలిపేసి వేసుకున్నా తీసినప్పుడు తెలిసిపోతున్నాయండి. పసుపు దుంపలేమో మంచి అది ఏమని చెప్పాలి, మస్టర్డ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నట్టున్నాయి. మామిడల్లం తెల్లగా ఉన్నాయి. నల్ల పసుపు ఏమో కొంచెం డార్క్ కలర్ లో ఉన్నాయి. సెపరేట్ గా పెడతా. ఎక్కువే ఉన్నట్టున్నాయి. నేను వేయడం జస్ట్ ఒక 10 రూపాయలు చిన్న దుంప అండి. 10 రూపాయలకి ఇచ్చారనమాట. ఆ కొంచెం వేస్తే, అది కూడా సీజన్ దాటిపోతా ఉండగా మామిడల్లం కూడా వేస్తే బాగుంటది కదా అని వేసాను. బాగుంది. పక్కన పెట్టేద్దాం, తర్వాత ఇయ్యచ్చు. అల్లం కలిసి తెలిసిపోద్ది. తెలిసిపోతుంది మామిడల్లం. అందుకనేమోనండి మామిడి అల్లం అన్నారు. అల్లం కలర్ లోనే ఉంది పసుపు. మీకు క్లోజ్ లో చూపిస్తా. మామిడి అల్లానికి పసుపుకి కలర్ వేరియేషన్. ఇదిగో పసుపు ఈ కలర్ లో ఉంటే మామిడల్లం ఎలా ఉంది. ఆ కుండి ఆరిపోయి ఉండడం తోటి చక్కగా తెలుస్తుంది. హార్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉంది. ఆ దుంపలో కూడా ఎలా ఊరినాయి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. మా సతీష్ నన్ను పట్టుకోమని ఇచ్చాడండి. ఇది చేతిలోనేమో మామిడల్లం, ఈ చేతిలోనేమో పసుపు. భలే ఉన్నాయి కదండి, చక్కగా ఊరిని. ఇవన్నీ కూడా గాలి దుంపలు అవి వచ్చినాయి కానీ సైజు ఎక్కువ దుంపలు రావడం అది చాలా బాగుందండి. ఈ 100 రూపీస్ పెద్ద బ్లాక్ టబ్ లో వేసినాం అనమాట. కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ అన్ని కూడా 100 రూపీస్ టబ్ లో వేయడమే బెస్ట్. మొత్తానికి హార్వెస్ట్ లో అయిపోయినాయండి. పసుపు ఆ తర్వాత నిదానంగా క్లీన్ చేయాలి. మామిడల్లో ఇంకా క్లీన్ చేయలేదు. ఇది నల్ల పసుపు అండి. ఎక్కువ గాలి దుంపలు ఉన్నాయి, అన్ని తీసేస్తే ఇంకెంత వస్తుందో ఏంటో. పసుపు చూడాలి, ఇది డెవలప్ చేయడానికి ఉపయోగించాలి. చూసారా గాలి దుంపలు భలే ఉన్నాయి. ఏ కరెంటు బల్బుల్లా ఉన్నాయి చిన్న చిన్నగా. పసుపు మామిడల్లో నల్ల పసుపు. మొత్తానికి హార్వెస్ట్ అయిపోయిందండి. ఇటు పక్కనేమో పసుపు, ఇటు పక్కన నల్ల పసుపు మామిడల్లో. ఇక్కడ కుండీలన్నీ కూడా తీసేసామండి. ఆ బాస్కెట్ లో మట్టి ఇవన్నీ కూడా ఎత్తేసి ఈ సంచి క్లోజ్ చేసేసి గలా వదిలేసాం అనమాట. ఇంక సమ్మర్ అంతా అలా ఉంచేస్తామండి. మళ్ళీ నెక్స్ట్ పంటలకి అప్పుడు ఈ మట్టి మిశ్రమంలో ఏదో ఒకటి కలుపుకుని మొక్కలకి ఇచ్చుకోవడానికి అది ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ఈ కోసిన ఆకులు, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా వేసేసి కప్పెట్టేసాం. ఇంకా అవి కూడా డికంపోజ్ అయిపోతాయి. మన టెర్రస్ గార్డెన్ లో కూడా
చిన్ని చిన్ని పార్ట్స్ లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. కంపారిటివ్ గా ఈ బాస్కెట్స్ కంటే 100 రూపీస్ టబ్లో బాగా వచ్చిందండి. మొత్తానికి హార్వెస్ట్ పూర్తయిపోయిందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.